UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి. హాయ్ యువర్ నేమ్? పవన్. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తాండి నేను. ఎలా అనిపించింది అసలు మీకు? మీరు చూడండి, స్టార్టింగ్ బిగ్ బాస్ గ్రాండ్ లంచ్ కాగానే అసలు ఏది ప్రమోషన్ చేయట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు చూడండి, గ్రాండ్ లంచ్ ఓపెనింగ్ అయితే చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది అవదనాకన్నా. సో అక్కడ వరకు ఓకే, కానీ నాని అని ఇంటి తర్వాత రాణా దాగుపాటి ఇంటి తర్వాత మన అందరూ రాక్షసు నివేదిత థామస్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో నాకు మంచి డిసప్పాయింట్ అయిన మొన్న చాలా డిసప్పాయింట్ అయిన ఏంటంటే, అరే కంటెస్టెంట్స్ అసలు ఎవరెవరో తెచ్చి మొత్తం ఈ తెలుగు బిగ్ బాస్ అసలు కన్నడ బిగ్ బాస్ అర్థం కాలేదు. మొత్తం అంటే కన్నడ బిగ్ బాస్ తెలుగులో పెట్టిన ఫీలింగ్ వచ్చింది. సో వీళ్ళందరూ చూసినప్పుడు ఎవర్రా మీరంతా ఫీలింగ్ వచ్చింది. కానీ ఎటు వెళ్ళకైతే నిన్న కొన్ని జరిగిన ఇన్సిడెంట్ ఎపిసోడ్ చూశాను, చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. బాగా అంటే బాగా నేను సర్ప్రైజ్ అయిందంటే, శేఖర్ భాష అమ్మ ఈయన మామూలుడు కాదు స్వామి, నిజంగా జాతి రత్నాలు క్యాష్ అనేది అమ్మ మౌడని చెప్పుకోవచ్చు. ఒక డైలాగ్ ఉంటుంది బేబక్కతోటి, నీకు ఇట్లా ఏ వ్యూ బాగా నచ్చుతుంది, ఇక్కడ బటర్ఫ్లై వ్యూ బాగా నచ్చిందా లేకపోతే బెడ్రూమ్ వ్యూ బాగా అంటే ఇవన్నీ వ్యూ నాకు తెలియదు, కానీ ఐ లవ్ యూ అయితే చాలా నచ్చింది అంటాడు. వాష్రూమ్ నచ్చింది, అక్కడ ఐ లవ్ యూ నచ్చింది అని అంటే వ్యూ గురించి మాట్లాడినప్పుడు ఐ లవ్ యూ నచ్చింది అంటే తను మాట్లాడుతున్నది కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకోటి ప్రేరణ అంటది, మనం చాలా స్పిరిట్గా ఉండాలి, చాలా కష్టపడాలి అని అంటే, అవును నేను కూడా స్పిరిట్ ఉండాలి, హాస్పిటల్కి స్పిరిట్ వేసుకోవాలంట. ఈ జాతిరత్న డైలాగులు నేను ఊహించలేదు, శేఖర్ భాష నుంచి ఇట్లాంటి డైలాగ్స్ ఊహించలేదు. ఇంకోటి ఏంటంటే అలా డిస్కషన్ చేస్తుంటారు, అసలు మనం ఇప్పుడు ఏ ఫుడ్ వండుకుందాం అని అంటే, ఒక అమ్మాయికి 5 మంది భర్తలు ఉంటారు, ఎవరో తెలుసా అంటే ఆ ప్రేరణతో డిస్కషన్ ఉంటుంది అనమాట. ఏ ఫుడ్ తీసుకుందాం అంటే, అప్పుడు శేఖర్ భాష వచ్చి ఒక అమ్మాయికి 5 మంది భర్తలు ఉంటారు, ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంటాడు. సో 6 మంది ఉంటాయంటే చేపత్తి అంటే చేపత్తి వండుకుందాం అంటాడు. అమ్మ చాలా బాగా అనిపించాను, చాలా మంచి కామెడీ చేస్తున్నాడు శేఖర్ భాష. నేను ఊహించలేదు బిగ్ బాస్ సరైన వ్యక్తి ఎవరు అంటే నాకు శేఖర్ భాష అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో శేఖర్ భాష అయితే నిజంగా మీరు చూడండి, చాలా బయట రాజస్థాన్ లావా అనే విషయంలో చాలా మంచి సపోర్ట్ చేశాడు. అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు క్యాచ్ చేశారన్నమాట, ఈయన చాలా ఓపిక ఉంది, తిట్టినా పడతాడు, కొట్టినా పడతాడు, చెప్పేసి కొట్టినా పడతాడు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ అందుకే తీసుకున్నారు, బిగ్ బాస్ కి కొడితే పడతాడు అని తీసుకున్నారు. ఆయనకు చాలా ఓపిక ఉంది, సహనం ఉంది అని తీసుకున్న ఫీలింగ్ వచ్చింది. కానీ నిజంగా తనైతే వర్తన ఫీలింగ్ కలిగింది నాకు. అబ్బాయి కూడా బాగానే ఫన్ చేస్తున్నారు కదా కామెడీగా. అబ్బాయి శేఖర్ భాష చాలా ఫన్ జనరేట్ చేస్తున్నాడు బిగ్ బాస్లో, చాలా నవ్విచ్చారు అబ్బాయి మన శేఖర్ భాష. కానీ నాగమణికంట అని ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. తను నిజంగా బిగ్ బాస్ తను ఎంట్రీ అయితే ఏవి చూసినా అరే చాలా ఎమోషనల్ మాట్లాడు. నాకు డాడీ చనిపోయాడు, కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ చనిపోయింది, నాకు మ్యారేజ్ అయింది, తర్వాత మన వైఫ్ నన్ను వదిలేసింది, నా కూతురు ఉంది అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారే, చాలా కష్టపడదు మన ఫీలింగ్ ఉంది అని అనుకున్నా. కానీ నిజంగా సీన్ కట్ చేస్తే నాకు అనిపించింది, తను బిగ్ బాస్ సెలెక్ట్ అయిన తర్వాత పల్లె ప్రశాంత్ ఫోన్ చేసినట్టున్నాడు. పల్లె ప్రశాంత్ ఎట్లా గేమ్ ఆడితే బాగుంటుంది అంటే ఆయనకి ఆల్రెడీ సింపతి వర్కౌట్ అయింది, ఆ సింపతి గేమ్ ఆడితే మళ్ళీ బిగ్ బాస్ విన్ అవుతాం అనుకుంటా. ఇలాంటి పప్పులు ఉడుకోవు బిగ్ బాస్లో. ప్రతిసారి ఏమైనా నామినేషన్ చేయగానే నేను ఎందుకంటే ఫస్ట్ కూడా తెలుసా, నాకు ఎంత ఫ్యామిలీ ఎవరి నీ అమ్మ నామినేషన్ దానికి సంబంధం ఏంది రా బాబు. నిజంగా నాకు చాలా అంటే సింపతితోటి గేమ్ ఆడుతున్నాడు నాగమణికంటే. దయచేసి ఆ మాస్క్ తీసేసి అంతేందుకండి. మీరు చూడండి, మొన్న ఒక టాస్క్ జరిగింది, నిఖిలు మరి అమ్మాయి ఉంటుంది నైనిక, వాళ్ళు ఒక చీఫ్ని ఎన్నుకోవాలి. ఆ టైంలో ఎందుకంటే తను యష్మిని ఎన్నుకుంటారు. యష్మిని ఎన్నుకోగానే ఇట్లా పక్కన మన నాగమణికంట అఫ్రీద్ ఇట్లా నువ్వు అడుగు అంటే తను నాకు అర్థం కాలేదు. అంటే గ్రూప్ని రెచ్చగొడుతున్నావు ఉన్నాను కదా. అందుకుంటే చెప్పాలనుకున్నా, సోనియా ఆకులా అని ఉంది, తను మొన్న ఆర్జీవి తను చెప్పాడు, ఈ అమ్మాయి మన అమ్మాయి సపోర్ట్ చేయండి అంటే, నేను కూడా ఆర్జీవి కదా సపోర్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఓన్లీ అందంగా ఉండి సరిపోండి, మీలాగా తను కూడా అందంగా ఉంది, కానీ అందంగా ఉన్నంత మాత్రాన ఓట్లు వేయాలని రూల్ లేదు కదా. సో నాకైతే తను చూడగానే అంటే అమ్మాయి చాలా క్యూట్ ఉంది, మన సింగిల్ సెట్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చి. కానీ ప్రతి దాంట్లో తన సంబంధం లేని విషయాలు ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఆల్సో ఎంట్రీ ఇవ్వగానే గొడవ స్టార్ట్ చేసింది, సోనియాని గొడవ స్టార్ట్ చేసింది. అవును, ఒకటి ఏంటంటే మీరు నాకు ఫుడ్ పెట్టారు, నేను ఫుడ్ తిన్నాను, ఫుడ్ టేస్ట్ బాగుందా లేదా చెప్పాల్సింది నేను, నాకు సంబంధం లేదు, బయట ఫుడ్ బాగాలేదంటే ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ గొడవ అయింది మన యష్మి నిఖిలు నైనికకి యష్మికి నడుస్తున్న డిస్కషన్, దానిలో తన సంబంధం లేకుండా యష్మికి ఎన్నుకున్నారు. అంతేందుకండి, శేఖర్ భాష మోసమితో గేమ్స్ ఆడుతుంటాడు. గేమ్స్ ఆడుతుంటే భాష ఆడుకుంటే అయిపోయేది, కానీ నువ్వు మోసమిని డైన్ వేసుకుంది, నువ్వు కింద పడి నువ్వు మీద పడి నీకు ఎందుకు తల్లి నాకు అర్థం కాదు. సో నాకైతే నాగమణికంట కానీ సోనియా కానీ అంత కరెక్ట్ అనిపిస్తుంది. నామినేషన్ ఎలా అనిపించింది? బెజవాడ బేబక్కని పప్పు కోసం నామినేషన్ చేసి. అవునవును, నిజంగా అరే నువ్వు నామినేషన్ బేబక్క నువ్వు గేమ్ మంచిగా ఆడతలేవు, నువ్వు చాలా గట్టిగా ఉంటావు అదంటే ఓకే, కానీ నువ్వు పప్పు ఉడకలేదని నామినేషన్ వేయడం భయ్యా నాకు అర్థం కాదు. ప్రెజర్ కుక్కర్లో పప్పు ఉడకలేదు, దానికే నామినేషన్ ఇస్తావా నాకు అర్థం కాదు. దేనికి రెస్పాండ్ తీసుకోలేదు, నువ్వు మా ఆకలి నీకు ఎటకారమా అన్నట్టు నామినేషన్ చేసింది. అసలు అందరు నామినేషన్లు మీకు ఎలా అనిపించినాయి అసలు? సో నాకైతే జెన్యున్గా శేఖర్ భాష చాలా జెన్యున్గా ఆ గేమ్ ఆడుతుంటే తన నామినేషన్ చాలా బాగా అనిపించింది. ఆ నిఖిల్ కూడా చాలా లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తుండే. కానీ నాకు ఆయన డిసప్పాయింట్ అయింది విషయం అంటే, తను నిజంగా ఆ రోజు చీఫ్గా యష్మి కాకుండా అఫ్రీద్కి ఇచ్చుంటే తన అలాంటి క్యారెక్టర్ కాపాడుకోవడానికి తను కూడా షార్మాకి ఎంకరేజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. నైనిక అమ్మ ఎంత చిన్నగా ఉంది కానీ ఫైర్గా అనిపించింది తన లోపల. అంటే
ఒక మాస్ టపాకా ఎలా ఉంటుందో అలా ఉంది తనైతే. అయితే బాగానే సైలెంట్గానే ఉంది, వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంది విష్ణుప్రియ. ముందు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో లేదో తెలియదు, మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమైనా? విష్ణుప్రియ నేను ఉన్నాను కాదని తనకి ఎటువంటి డోకలేదండి. టాప్ 5 వరకు తను ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పెద్ద వాళ్ళు వచ్చే తప్ప కానీ విష్ణుప్రియకి ఎటువంటి డోకలేదు, తన టాప్ 5 క్యాండిడేట్. సో ఇది నేనైతే అనుకుంటున్నా. నాగమణికంఠ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయినా. సోనియాని చూస్తుంటే మాకు నిజంగా శుభశెట్టి గుర్తొచ్చింది. దయచేసి వాళ్ళిద్దరిని బిగ్ బాస్ గారు దయచేసి వాళ్ళిద్దరిని వదిలేసేయండి ప్లీజ్. మా వాళ్ళ ఆయన పెద్ద నిబ్బి ఉన్నాడు, ఏమేమో అసలు ఓవర్ యాక్టింగ్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శోభశెట్టి వెళ్తే ఎలా ఉంటుంది? సోనియాకి శోభశెట్టి వద్దు తల్లి ప్లీజ్. ఇప్పటికీ ఒక ఆమె చూడలేకపోతున్నా, మరి ఇంకొక ఆమె అంటే మా వల్ల కాదు, చూడలేము. బిగ్ బాస్ కూడా ఇది బిగ్ బాస్ బొక్కల బాస అని అర్థం కావట్లేదు. సో నాకైతే బాగా నచ్చింది శేఖర్ బాస్ పర్ఫార్మెన్స్, బేబక్క పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళు చాలా అల్లరిస్తారు. అబ్బాయి కానీ ఇంకోటి అంటే కిరాక్ సీత ఉంది. కిరాక్ సీత మేము తన 7 Hours-లో చూసాం, తను చాలా బోల్డ్గా మారుతుంటుంది. బేబీ సిమ్లో చూసాం చాలా బోల్డ్గా. తన బోల్డ్నెస్ బిగ్ బాస్ చూపించలేకపోతుంది. లైక్ మీరు చూడండి, ఇప్పుడు శేఖర్ భాష పృథ్వీరాజు బేబక్క గొడవ అయితే ఉంటుంది అనమాట. అసలు తనకు సంబంధం లేదంటే దాన్ని ఇన్వాల్వ్ అయ్యి అన్న అవసరం లేదు. టు ఫ్రెండ్ నీ దగ్గర నామినేషన్ వచ్చాము, నువ్వు మాట్లాడు, కానీ నీ సంబంధం లేనప్పుడు మాట్లాడుతుంటే కొద్దిగా నువ్వే నెగిటివ్ అవుతుంది. కాబట్టి నీకు ఛాన్స్ ఉంది, టాప్ 5 వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వు ఆ బోల్డ్నెస్ క్యారీ చేసుకుంటే ఎవరు జోలికి వెళ్ళకుంటే మాత్రం చాలా బాగుంటాయి. పృథ్వీరాజు కూడా అండి స్టార్టింగ్లో అనుకున్నా ఏంది అసలు ఈయన నోట నాలిక లేదా, అసలు ఏం ఆడతలేడు అనుకున్నా. కానీ చాలా వాయిస్ కూడా చాలా 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 బాగుంది. తను మంచిగా కష్టపడితే బాగుంటుంది. ఇంకోటి మనోడు యూట్యూబర్ అఫ్రీద్, అమ్మో నేను అసలు అనుకోలేదు మామూలు కష్టపడతాడు బిగ్ బాస్లో. ఒక వరంగల్ నుంచి వచ్చి నిజంగా వరంగల్నికే ఒక సెలబ్రిటీ అయ్యి ఈరోజు బిగ్ బాస్ నిలడం అంటే చాలా బాగుంది. సో వీళ్ళు ఉండాలని నిజం జెన్యున్గా ఉన్న అఫ్రీద్ కానీ, విష్ణుప్రియ కానీ, అభయ్ కానీ, శేఖర్ భాష కానీ, మన బేబక్క కానీ వీళ్ళు చాలా మంచిగా ఆడతారు. సో మీరు చూసుకుంటే సోనియా కానీ, నాగమణికంట దయచేసి ఇక్కడైనా వాషింగ్ పౌడర్ నిర్మా ఈయన ఎంకరేజ్ చేస్తే మీ కర్మ ప్రజలకు చెప్తున్నా. దయచేసి ఇటువంటి వెళ్తే ఎంకరేజ్ చేయకండి. సింపతితో గేమ్ ఆడుతున్నాడు నువ్వు. అరే ప్రజలతోనే కలవాడు ఏమన్నా చెప్తే మొన్న ఏమి ఇష్టమైంది మన అదే తన ఉంటాడు, ఓం ఉంటాడు కదా, ఓమ మాట చెప్పండి మీరు ఇట్లా గేమ్ మంచిగా ఆడు అని అంటే చెప్పడం కూడా తప్పు అయిపోయింది తనకు. సార్ నిఖిల్ చెప్తుంటే నిఖిల్ మీద సీరియస్ అవుతున్నాడు. ఓమ్ గేమ్ ఎలా అనిపించింది? సైలెంట్గా ఉన్నాడు, అసలు హౌస్లో ఉన్నాడా అనిపించింది. మీకేమనిపించింది? నేను నిజంగా ఆది ఓమ్ని చిన్నప్పుడు ఒక సాంగ్ నేను చూపుల్లో కూర్చో అంటే మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది, చూపుల్లో చూపు అంటే అట్లా ఉంటాయి కదా. ఆ సాంగ్ విన్నా నేను అప్పుడు. అరే ఈయన ఎందుకు టాప్ హీరో అవుతారు అనుకోని, కానీ తను రాలేడు. మళ్ళీ ఈయనకి మళ్ళీ ఒక రీబర్త్ లాగా బిగ్ బాస్ ఉంది. తను ఎందుకు భయపడుతుంది కొన్ని విషయాలలో, వేయాలా వద్దా అని. సో మనం గేమ్ ఆడితే ప్రజలు నేను లైక్ చేస్తారు. దయచేసి మా దాచుకోద్దని మనసు దొరకట్లేదు. ఎనివే ఇప్పుడు వరకు అయితే బాగానే అనిపిస్తుంది అండి. లాస్ట్ క్వశ్చన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఎవరు రావాలనుకుంటున్నారు? నేను వైల్డ్ కార్డ్లో చాలా మంది అనుకున్నాను. నేనైతే కండిషన్ చాలా డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు మన కుమార్ అంటే ఉంది, కుమార్ అంటే తక్కువ ఏముందంటే సోనీ సూద్ వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు, అంటే బర్రెలకు ఉంది. రెండు దేశాన్ని షేక్ చేసాను తనైతే. ఎందుకు మన తేజస్వి మేము ఉంది, మన అమృత ప్రణయ్ ఉంది, మన వేణుస్వామి ఉన్నాడు, ఆ బుల్లితెర మెగాస్టార్ మన ప్రభాకర్ ఉన్నాడు, చాలామంది మా కిరణ్ అన్న అని సోషల్ మీడియా తను ఉన్నాడు. ఇటువంటి తీసుకుంటే కదా నువ్వు అన్నాక చూడండి. లాస్ట్ బిగ్ బాస్ ఎందుకు హిట్ అయింది? ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ, తను ఫేక్ జనం మాకు సంబంధం లేదు. అయితే తను చూసేటప్పుడు మాకు మేమన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు తీసుకుంటుంటే ఇది కన్నడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ అర్థం కావడం. దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి. బిగ్ బాస్ కొద్ది మార్పులు చేపలు చేయాలి, మనస్ఫూర్తి దొరకకుండా. నాగే శేఖర్ భాష చాలా కామెడీ చేసిన, చాలా థ్యాంక్ యూ సో మచ్, బాగా అనిపించింది. హాయ్, యువర్ నేమ్? ధోని. బిగ్ బాస్ ధోని. ఇంట్రెస్టింగ్, బాగుంది మీ యువర్ నేమ్. ఓకే, మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తాం. ఎలా అనిపించింది బిగ్ బాస్ మీకు? ఏమో ఈ సీజన్ అంతా బాగాలేదు. ఎందుకంటే రాగానే గొడవలు అవుతున్నాయి, చిన్నపిల్లలాగా కొట్టుకుంటున్నారు పప్పుల కోసం, వాటి కోసం, వీటి కోసం అనుకుంటా. ఓకే, నువ్వు పప్పు అంటే గుర్తొచ్చింది. బెజబడ బేవక్కని సోనియా పప్పు కోసం, పప్పు కర్రీ కోసం నామినేషన్ చేసింది. దానివల్ల అసలు చిన్నపిల్లలాగా నామినేషన్ చేసుకుంటున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది ఈ సీజన్. ఎందుకు అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదంట. అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదు అసలు. జనాలు ఏమంటున్నారు అంటే కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతేనే మనకి కంటెంట్ వస్తుంది, మనం వాళ్ళు కొట్టుకోవడమే మనకు కావాలి అని అంటున్నారు. కావాలని వాళ్ళు అది చేస్తున్నారా? ఏమో దాని గురించి అంత తెలియదు కానీ మాకు అంత ఇది అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టే ఉంది ఈ సీజన్. ఎందుకు నీకు నచ్చదా గొడవలు అవన్నీ? నచ్చవు అసలు నచ్చదు. ఉంటే మంచిగా చేస్తే వాళ్ళు దీంట్లో మెచ్యూర్ కనపడేది ఎవరంటే నిఖిల్ ఒకళ్ళు, విష్ణుప్రియ మంచిగా ఉంటుంది, ఇంకా మణికంఠ, వీళ్ళు కొంచెం మంచిగా ఉంటున్నారు. ఓకే, నువ్వు మణికంఠ అంటే గుర్తొచ్చింది. సింపతి ప్లే చేస్తున్నాడేమో, నేను చాలా కష్టాలు ఫేస్ చేసి వచ్చాను, నేను చాలా చూసి వచ్చాను అని సింపతి ప్లే చేస్తున్నాడేమో అనిపించింది. నువ్వేమంటావు? అలాంటిది ఏం లేదనుకుంటున్నా నేనైతే. రియల్గానే ఉంటాడు. ఇంకా విన్నర్ కూడా మణికంఠనే అవుతాడని అనుకుంటున్నా. చాలా కాన్ఫిడెంట్గా నేను ఏదైతే నేనైతే బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళను అని అన్నాడు. ఆ కాన్ఫిడెంట్కి రీజన్ ఏంటంటావా? ఏమైనా గేమింగ్ ఉందంటావా, లేదంటే ఏమైనా సపోర్ట్ ఉందంటావా బయట?
ఉండుంటుంది, బయట సపోర్ట్ ఉండుంటుంది, ఇంకా దానివల్ల అంత కాన్ఫిడెంట్గా ఉండుంటాడు. ఓకే. ఇంకా ఏమంటున్నారంటే హిందీ సీజన్ని కాపీ చేస్తున్నారు, ఎక్స్ కంటెస్టెంట్స్ని కూడా తీసుకొచ్చేలా ఉన్నారు. ఒకవేళ ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొస్తే ఎవరు రావాలనుకుంటున్నాం? ఎవరంటే గీతూ రాయల్, టేస్ట్ తేజ, సిరి హనుమంత్, అమర్దీప్. మంచిగా ఉంటుంది, కామెడీ ఉంటాడు. అమర్దీప్ వస్తే కొంచెం బాగోదంతా, మళ్ళీ కొట్లాటల్లో ఇంకా కొట్లాటలు యాడ్ అవుతాయి. టేస్టీ తేజ ఉంటే కామెడీ ఉండిద్ది, బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కాబట్టి టేస్టీ తేజ రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ టేస్టీ తేజ వస్తే టేస్టీ తేజనే సపోర్ట్ చేస్తాను. నేను పక్కా దానికే సపోర్ట్ చేస్తాను. వీళ్ళందరిని వదిలేస్తావా? నిఖిల్, మణికంఠ వీళ్ళందరిని చేస్తే నేను మణికంఠకను టేస్టీ తేజకే సపోర్ట్ చేస్తాను. ఇంకా ఎవరికి వీళ్ళంతా చిన్నపిల్లలా కొట్టుకోవటం ఇవే ఉంటుంది కానీ. ఓకే, సరే. అయితే ఫైనల్గా టేస్టీ తేజని పక్కకు పెట్టేస్తే ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళతో ఎవరిని విన్ అవ్వాలనుకుంటున్నాం? మణికంఠ. ఓకే, నేను కూడా మణికంఠ విన్ అవ్వాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్.